విశ్వసృష్టి పరమాత్మకు ప్రణామాలు. ఒక అడవిలో ఆడ మగ 2 ఏనుగులు కూడా నిరంతరం కూడా అడవినంది కూడా రాజులాగా తిరుగుతూ ఉన్నది. 2 జంటలు కూడా ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంది. ఈ 2 జంటలు ఉన్నా కూడా ఒక చిన్న పాపను కనింది 2 జంటలు కలిపి. ఇలా కాలం గడుస్తున్న కొలది ఒకరోజు ఆడ ఏనుగుకి ఆరోగ్యం బాగలేక మృత్యువాత పడింది. అంతే, మృత్యువాతంతో మరణం కూడా జరిగింది ఆడ ఏనుగు. మగ ఏనుగు మొత్తం కూడా చుట్టూ తిరిగి ఏడుస్తుంది, కానీ ఏమి చేయలేదు కదా. కానీ మగ ఏనుగు ఎంత బాధకరం అంటే చెప్పడానికి అంత బాధ ఏర్పడింది. అట్టి సమయంలో ఆ అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క నక్కలు ఏదైతే ఉందో చుట్టూ చేరి, చూసావా నీ రాజసం ఏమైంది, ఎందుకట్లా బక్క చిక్కినావు అంటుంది. అప్పటికే 20-30 రోజులు అయిపోయినాయి, లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ నక్కలన్నీ కూడా చుట్టూ చేరి ఈ విధంగా హేళన చేస్తుంది, అయినా పట్టించుకోలేదు. ఇలా కాలం గడిచే కొలది ఒకరోజు ఆకలి ఎక్కువైనప్పుడు ఈ యొక్క ఏనుగు ఎట్లో ప్రయత్నం చేసి తన యొక్క శక్తితో పైకి లేచి అడవిలోకి ప్రయాణం చేసి ఆహారం కోసం తిరిగింది. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ చెరుకు గడలన్నీ కూడా మంచి ఏపుగా పెరిగి ఉన్నవాన్ని చెరుకు గడలన్నీ తీసుకుని బయటికి తీసుకొచ్చి తినడానికి ప్రయత్నం చేసినప్పుడు నక్కలన్నీ చుట్టూ చేరినాయి. నువ్వు అవసాన దశకు చేరుకున్నావు కదా, నువ్వు నీ ప్రాణం పోబోతుంది, మళ్ళీ ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నావు, నువ్వు ఎందుకు మళ్ళీ ఇవన్నీ తీసుకుని వచ్చి తింటున్నావని ఈ నక్కలన్నీ చుట్టూ చెప్తుంది. అప్పటి వరకు సహనంగా ఉన్నటువంటి ఏనుగుకి మహా కోపం వచ్చింది. ఈ కోపంతో ఊగిపోయి ఒక్క ఊపు వాటిపైన ప్రయోగించి తన తొండంతో ఆ యొక్క నక్కను చుట్టి నేలకేసి కొట్టింది. కుయ్యి 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 అని అరుచుకుంటూ కింద పడి కాళ్ళు ఇరిగి అవి పరిగెత్తినాయి. చూసారా, అందువలన ఎప్పుడు కూడా బలం కలిగిన వాడు బలం కోల్పోయాడని హేళన చేయడం అనేది సరికాదు అన్న విషయాన్ని ఇక్కడ సంపూర్ణంగా మనకు తెలియవస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా బలం కోల్పోయిన వాళ్ళని మనం హేళన చేయడం అనేది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని గమనించవచ్చు.